త్వరలో కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్న ఎన్ఆర్ఐ హనుమాన్ల ఝాన్సీ రెడ్డి మొదటిసారిగా పాలకుర్తి నియోజకవర్గ కేంద్రం నుండి భారీ కాన్వేల నడుమ బాణసంచాలతో కాంగ్రెస్ పార్టీ నాయకులతో రాయపర్తి మండల కేంద్రానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా ఎన్ఆర్ఐ ఝాన్సీ రెడ్డికి కాంగ్రెస్ పార్టీ నాయకులు, మహిళలు పుష్పగుచ్చంతో పాటు శాల్వాలతో ఆమెను సత్కరించారు. అనంతరం మండలంలోని సన్నూరు వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలను నిర్వహించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ పాలకుర్తి నియోజకవర్గంలోని రాయపర్తి, పాలకుర్తి ఆలయాలను మొదటిసారిగా సందర్శించానని, ఇక్కడి ప్రజలు, కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, అభిమానుల నుండి భారీ స్పందన వచ్చిందన్నారు. తన వంతుగా నియోజకవర్గానికి సేవలను అందిస్తానని, రాబోయే రోజుల్లో తన ప్రణాళికను ప్రకటిస్తానని ఎన్ఆర్ఐ హనుమాన్ల ఝాన్సీ రెడ్డి తెలిపారు. మా తోరు, మా గ్రామం, మాది తోరూరు అయినా కానీ నేను ఎప్పుడు వెంకటేశ్వర టెంపుల్కి రాలేదు. ఈరోజు చాలా ఫస్ట్ టైం చాలా సంతోషంగా. సో ఇక్కడికి నేను నార్మల్ గానే మీ అందరిలాగా వచ్చాను. సో మీ అందరిలో మేము ఒక్కళ్ళంగా ఉండి ఇక్కడ మన ప్రాంతానికి సేవ చేయాలని ఉంటాము అని మేము తోరూరు కూడా అవుతున్నాము. అంటే మన ఇప్పుడు ఆషాఢ మాసం వస్తుంది, శ్రావణ మాసంలో మేము. ఇప్పుడు మీరు కాంగ్రెస్ పార్టీలో జైన్ కాకముందుకే ఇంత ఫాలోయింగ్ ఉంది కదా, జైన్ అయితే ఏ రకంగా ఉంటుంది అనుకుంటున్నారు? అది మీరే చెప్పండి. ఇప్పుడు వీళ్ళంతా స్వచ్ఛందంగా వచ్చారా లేకుంటే మీరు మీ పిలుపుతో వచ్చారు? అదంతా వాళ్ళ అభిమానం ఆమె చెప్పించారు.